నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారి నుంచి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి కావడం జరిగిందండి. కర్ణాటకలో మామూలుగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అధికారంలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య గారిని అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత ఇప్పుడు సిద్ధరామయ్య గారి నుంచి డీకే శివకుమార్ గారికి సీఎం పదవి లభించడం జరిగింది. ఎందుకంటే మొదట్లోనే డీకే శివకుమార్ గారికే ఈ సీఎం పదవి వస్తుందని అందరూ కూడా ఆశించారు. ఎందుకంటే పార్టీ కోసం అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ గారు చాలా కష్టపడ్డారు. ఎన్నో కేసులు ఎదుర్కొని నిలబడ్డాడు. పిసిసి అధ్యక్షుడిగా డీకే శివకుమార్ గారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అందుకే డీకే శివకుమార్ గారినే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేస్తారని తెలిసింది. అయితే అనూహ్యంగా సిద్ధరామయ్య గారి సీనియర్ నాయకుడని, ఇదే లాస్ట్ అని, ఎందుకంటే వయసు రీత్యా ఇంకెప్పుడు పోటీల్లో నిలబడనని చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య గారికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సిద్ధరామయ్య గారి నుంచి వైదొలగడంతో డీకే శివకుమార్ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. కన్నడ సామ్రాట్ డీకే శివకుమార్ గారండి. ఎందుకంటే కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు డీకే శివకుమార్ గారు. ఎందుకంటే 13 మంది మంత్రులు ఆయనతో పాటు ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే డీకే శివకుమార్ గారికి నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు తెలిపారు. అట్లాగే అందరితో కూడా, ఎందుకంటే ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలకు డీకే శివకుమార్ గారు కూడా పిలిపించారు. ఎందుకంటే మన బెంగళూరులో చూసుకుంటే పరిస్థితి శివకుమార్ గారు బాగానే కష్టపడినారండి. కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి ఇంత అంత కాదు. కాబట్టి అందుకనే శివకుమార్ గారు ఇప్పుడు కర్ణాటక సీఎంగా ఎదిగారు. ఆయన చూసుకుంటూ పోతే శివకుమార్ అనే నేను కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్, దీంట్లో రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు హాజరయ్యారు. మంత్రివర్గంలో 13 మందికి ఛాన్స్. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి వారసుడికి, మల్లికార్జున్ ఖార్గే వారసులకు కూడా మంత్రి పదవులు అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే స్పీకర్ డీకే శివకుమార్ అనే నేను అంటూ కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. బెంగళూరులోని గవర్నర్ భవన్లో ఈ ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం 3:30 గంటలకు ఈ డీకే లోకభవన్కు చేరుకున్నారు. అభిమానులు, తాజా మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యులు ఆయనకు కొనసాగుతం పలికారు. వేదికపై చేరుకున్న ఆయన తాను నమ్మిన మఠాధిపతి ఈరగంగాధర్ అగ్నేయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శివకుమార్ గారు పదవి రావడం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడిన వ్యక్తి, అట్లాంటి ఎప్పుడో వస్తుంది అనుకున్నారు. కానీ డీకే శివకుమార్ గారు అవకాశం వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. బీజేపీలో నిలబడి బీజేపీని ఎదిరించాడు డీకే శివకుమార్ గారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముందు తల్లి పాదాభివందనం తీసుకున్నారు. అట్లాగే మన శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే బీజేపీ అగ్రనేత మాజీ సీఎం యడ్యూరప్ప నివాసానికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నారు. అట్లాగే జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. అట్లాగే మన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాశ్రయంలో ఉన్న మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీని స్వాగతించేందుకు డీకే స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తేనేటిందు సమయంలో సీఎం డీకే శివకుమార్ భార్య ఉషా, కూతురు ఐశ్వర్య, కుమారుడు ఆకాష్ తాజా మాజీ సీఎం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. మళ్ళీ మన డీకే శివకుమార్ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా
సిద్ధరామయ్య పాదాభివందనము చేసి అతని ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కేరళ సీఎం, హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా హాజరయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చి మల్లికార్జున్ ఖార్గే, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్నేవాలా వచ్చారు. ఇంకా మాజీ సీఎం సిద్ధరామయ్య గారు అయ్యారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అట్లాగే పరిషత్ సభాపతి, మాజీ సీఎం ఈరప్ప మొయిల్తో సహా పలువురు కూడా ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారండి. సీఎం డీకే శివకుమార్, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని ప్రముఖుల మఠాల స్వామీజీలు సుమారు 40 మందికి పైగా వచ్చారు. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. డీకే శివకుమార్ స్వగ్రామం దొడ్ల హల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మహిళా కార్మికులు, ప్రజా సంఘాల ముఖ్యులు హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా హాజరయ్యారు. ఇంకా చూసుకుంటే మాజీ నటి, మాజీ ఎంపీ రమ్య, క్రికెటర్ అనిల్ కుంబ్లే సహా పలువురు పాల్గొన్నారు. బెంగళూరులోని పలు ప్రాంతాలు, రాష్ట్రంలోని 230 ఆర్టీసీ బస్టాండ్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. అట్లే సోనియా గాంధీ గారు ఫోన్ చేసి డీకే శివకుమార్ని కూడా అభినందించారు. అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజాపాలన ప్రతి ఒక్కరికి చెరువు చేయాలని సోనియా గాంధీ గారు సూచించారండి. ఎందుకంటే డీకే శివకుమార్ అంటే ఆయన ఒక పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీలో, కానీ మొదట తడవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా డీకే శివకుమార్ గారు చాలా కష్టపడారండి. ఆయనకి ఇప్పుడు సీఎం పదవి వచ్చింది. సిద్ధరామయ్య గారు వయసు రీత్యా పక్కకు తొలగడం, ఇప్పుడు డీకే శివకుమార్ గారు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనివల్ల ప్రజల్లో కూడా మంచి నడుస్తుంది. డీకే శివకుమార్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోవాలనేది కూడా సోనియా గాంధీ చూస్తున్నారు. ఎందుకంటే డీకే శివకుమార్తో పాటు 13 మంది మంత్రులు కలిసి ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే శివకుమార్ గారు యువతి, విద్యార్థులకు ఉపాధి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. ఎందుకంటే గ్రామీణంలో కానీ అందరిలో కూడా ముఖ్యంగా బస్సుల్లో కానీ ఉచిత బస్సు పాసులను ప్రవేశపెట్టాలనేది కూడా కేబినెట్ నిర్ణయించిందండి. ఆయన అధికారంలోకి రాగానే విద్యార్థులు, వాళ్ళకు ఉపాధి, విద్యార్థులు, ఉపాధి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కూడా డీకే శివకుమార్ గారు తొలి కేబినెట్ నిర్ణయాలు సంచలన నిర్ణయాలుగా చేశారండి. ఇంకా డీకే శివకుమార్ గారు కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. దానికి తెలంగాణ సీఎం మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు, మంచి మిత్రులు కూడా. ఎందుకంటే తెలంగాణలో కూడా డీకే శివకుమార్ గారు మన రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు కూడా ఎలక్షన్ టైంలో డీకే శివకుమార్ గారిని సిద్ధరామయ్య గారు చేశారు. అప్పటి నుంచి డీకే శివకుమార్ గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు మిత్రులుగా ఉంటారు. కాబట్టి డీకే శివకుమార్ గారు కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మంచి జరగాలనేది, అక్కడ ప్రజలందరూ కూడా అందరికీ కూడా మంచి జరగాలనేది అందరూ కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.